బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం. అమ్మయ్య, మొత్తానికి 100 కోట్లు సెలబ్రేట్ చేసేటువంటి టైం రానే వచ్చేసింది. ఎలాగో రాజుగారు 100 కోట్లు కొట్టేశారు కాబట్టి మన సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే సూర్యదేవర నాగవంశీ గారు ఆయన 100 కోట్ల నుంచి ఎంతో కొంత నాకు ఇవ్వకపోరా అని చెప్పి నేను బంగారం మొత్తం కొనేసుకొని వేసుకొని వచ్చేసాను. బిల్ ఆయనకి పంపించేద్దాం. సందీప్ ఇక్కడే ఉన్నావా? ఆ బిల్లు తీసుకో ఒకసారి. హార్టీ కంగ్రాచులేషన్స్ కాస్ట్ అండ్ క్రూ, 100 కోట్లు. మేక్ సమ్ మోర్ నాయిస్ ప్లీజ్, కొంచెం గట్టిగా. నాకు అర్థమవుతుంది ఆ 100 కోట్లు మనకి ఇస్తారా అన్నట్టు చూస్తున్నారు కదా. ఈ మధ్య ట్రెండ్ ఏం నడుస్తుంది అసలు? కార్లు గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు. మరి రెడీగా ఉండు. నవీన్ గారు రెడీగా ఉండండి. చమ్మక్ చంద్ర నువ్వు రెడీగా ఉండు. ఎందుకు? స్పీచ్కి అంతే. కార్ అయితే కదా. ఓకే, సో ఈరోజు సెలబ్రేషన్స్లో భాగంగా ఇందులో భాగస్వాములైనటువంటి కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్కి, అలాగే మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళకి వెరీ 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 హార్టీ వెల్కమ్. మరికొద్దిసేపట్లో ద స్టార్ ఎంటర్టైనర్ మిస్టర్ నవీన్ పులిశెట్టి అండ్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్, అఫ్ కోర్స్ ఈరోజు నాకు కొంచెం పోటీ ఇవ్వడం చాలా కష్టమైనటువంటి విషయం, మీనాక్షి చౌదరి కూడా వచ్చేస్తుంది. అండ్ ది డైరెక్టర్ మారీ ఈజ్ ఆల్రెడీ హియర్. మారీ, కంగ్రాచులేషన్స్. జనరలీ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసేటువంటి ఆనవాయితీ ఏంటి? ఒకసారి నించొని వెనక్కి తిరిగి ఒకసారి హాయ్ చెప్పు అందరికీ. లేకపోతే పక్కనే ఉన్నటువంటి ఆదిత్య మ్యూజిక్ నిరంజన, అది 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 మన టీమే కదా మొత్తం. వెనకాల కూర్చున్న వాళ్ళు మీ టీం కాదా? హలో, వాళ్ళ మీద లైట్ లేదని చెప్పి సైలెంట్గా కూర్చొని కామెంట్స్ కొడుతున్నారు ట్విట్టర్లో వాళ్ళు, నాకు అర్థమవుతుంది. అలాగే టు ది చీఫ్ క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. డిఓపి యువరాజ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ మికీ జే మేయర్ గారికి, ముఖ్యంగా సితారా ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్కి, సూర్యదేవర నాగవంశీ గారికి, సాయి సౌజన్య గారికి వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. స్టార్ ఎంటర్టైనర్ మన నవీన్ పులిశెట్టి అండ్ ఆల్సో మీనాక్షి చౌదరి వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. అజ్జి బాబాయ్ రానే వచ్చారు. మీనాక్షి వచ్చేసావా? వా 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 వా, వాట్ ఎన్ ఐక్యూ ఇన్ ద ఫిలిం, వాట్ ఎన్ ఐక్యూ. ఒక్కసారి తిరిగి అందరికీ దండం పెట్టమ్మా. అబ్బా, కరెక్ట్.
our success. Make some noise. అమ్మా మీనాక్షి నోరు తీపిచేద్దాం, మరి పిల్ల డైటింగ్ చేస్తూ సన్నగా అయిపోతున్నట్టుంది. మీనాక్షి హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్ కెమెరాస్ ఇక్కడ. ఓకే స్టిల్ వచ్చిందా? ఓకే తమ్నేల్ పెట్టండి. ఓకే థ్యాంక్ యూ. ఇదిగోండి. అమ్మో ఒక్క నిమిషం. బోస్ గారు మీకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు నేను ఇవ్వలేకపోయానండి స్వీట్. కంగ్రాట్స్ అండి. కొంచెమే తింటారా? ఎందుకు తినకూడదు? నేను స్వీట్స్ తిన. ఊరుకోండి, మీరు తీయని పాటలు రాస్తుంటారు, అందుకే మీకు స్వీట్లు అక్కర్లేదు, అందుకనే మీరు స్వీట్లు తినరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఆల్ సాంగ్స్ సింగిల్ హ్యాండ్. గ్రేట్ అండి, కంగ్రాట్స్. మీనాక్షి కూర్చోండి కూర్చోండి. ఓ మన మూర్తి గారు, అజ్జా బాబోయ్. మూర్తి గారు ప్లీజ్, మీరు ప్లీజ్, యు ఆర్ ద యంగెస్ట్ బాయ్. ఆయనకి జంతికలు కావాలంట. ఆయన ఏమండి మీరు ఇటు కెమెరా వైపు చూస్తూ మూర్తి గారు ముక్కులో పెట్టారు గబుక్కున. ఓకే అన్ని చాలా ఇదిగోండి. సో ఆయన మూర్తి గారు పెట్టరా? ఎస్ కమాన్. ఓకే ఆదిత్య మ్యూజిక్ ప్లీజ్. యా కూర్చోండి. మాధవ్ గారు, నిరంజన్ మాధవ్ గారు తీసుకోండి. ఇదిగోండి. చాలా విషయాలే తెలుసుకున్నాము. సందీప్ని కదిపామంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి, కానీ సందీప్ని కదపట్లేదు. శ్రేయస్ మీడియా లక్ష్మి లడ్డు కావాలా నాయన? ఓకే సో ఎవ్రీబాడీ, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం మోస్ట్ రిలాక్స్డ్గా అందరి బ్లడ్ చెకప్ల్లో బీపీలు షుగర్లు అన్నీ కొలెస్ట్రాల్లు అన్నీ నార్మల్ రేంజ్లో వచ్చేసి కలెక్షన్స్ మాత్రం హై రేంజ్లో వచ్చి కామెడీ ఎంటర్టైన్మెంట్ని అందించి సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి 100 కోట్లు మామూలు విషయం కాదు. అండ్ నవీన్ పొలిశెట్టి, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీ కెరియర్లో దిస్ ఈస్ ద ఫస్ట్ 100 crore ఫిల్మ్. కమ్ ఆన్ బివ్, గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే ఒక సినిమాని తీసి చేసి రాసి మార్కెట్ చేసి ఫైనలీ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. దీనికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని ఇప్పుడే గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే అర్ధరాత్రి 12 గంటలకు మీటింగ్లు జరిగేవని నవీన్ మాకు ఇప్పుడే తెలిసింది. అండ్ షూటింగ్కి ఏమో 6 o'clockకి వెళ్ళిపోయేవాళ్ళని, దారిలో ఆయన నిద్రపోయేవాడని లక్డికాపుల్ టు పంజగుట్ట మాకు తెలిసింది. అండ్ అలాగే మీనాక్షి కూడా హై ఐక్యూ ఉండేటువంటి అమ్మాయి తన ఐక్యూ లెవెల్స్ని తగ్గించడం కోసమని డైట్ ఫుడ్ తినేదని మేము తెలుసుకున్నాము. ఇంతకీ ఫ్లైట్ కనిపెట్టింది ఎవరో తెలుసుకున్నారా? నాట్ ఆర్ఎస్ బ్రదర్స్. ఓకే, మేబీ చందన బ్రదర్స్. ఓకే యా, ఐ గాట్ ఇట్. యా సరే, ఇప్పుడు మనం సక్సెస్ ట్రైలర్ చూసేద్దాము. లెట్స్ హావ్ ది సక్సెస్ ట్రైలర్ ప్లీజ్. అవును, మన ప్రొడ్యూసర్ వెడ్డింగ్ కార్డ్ వస్తున్నా. వెడ్డింగ్ కార్డ్ అనేది చీప్ వెడ్డింగ్స్ లో వాడతారు. 100 crore క్లబ్ పైన అంతా వెడ్డింగ్ బాక్స్ అంటారు. మ్యూజిక్. బాబు నామినేషన్ వేసావు, రాజకీయాల గురించి ఎనీ ఐడియా? రాజకీయాల్లో పుట్టి పెరిగిన నాకు ఐడియా అంటే అలా కదా, అలా ఎమ్మెల్యే ఎంపీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావాలు మాకు లేవండి. ఎరా ఈక్వాలిటీ, నా క్వాలిటీ. బాబోయ్ అదిరిపోయిందిరా. ఈ బోండాల్లో కొబ్బరి తీసెట్టు, ఈ లోపల ఇలా బోండాలు బద్దలు కొట్టొస్తాను. ఫస్ట్ విమానం కనిపెట్టింది ఎవరో చెప్పుకో. ఏదో బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్. ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ కాదమ్మా, రైట్ బ్రదర్స్. నేను చెప్పింది రాంగ్ బ్రదర్స్. ఐఐటి బ్యాక్ టు బ్యాక్ 1.5 million ప్లస్ డాలర్స్ హిట్లు. బాబు నవీన్ ఏం చేసుకుంటావు? కొంచెం ఈ గోల్డ్ బిల్లు అవి ఉన్నాయి, కట్టేసేయచ్చు కదా. 100 crores. వంశీ గారు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నారు.
ఐఎమ్ షూర్ హీ మస్ట్ హ్యావ్ ప్లాన్ సంథింగ్ ఫర్ యూ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిట్ కొడితే ప్రొడ్యూసర్ హీరోకి కార్ గిఫ్ట్ ఇస్తున్నారు. బయటే ఉండుంటుంది, దాచిపెట్టి ఉండుంటారు దొంగ. ఓకే సరే, ఒక పని చేద్దాం ఇప్పుడు. ఈ సినిమాలో ఇంత కష్టపడి వర్క్ చేసి అహర్నిశలు పాపం శ్రమించి ఫైనలీ ఒక సక్సెస్ కొట్టినప్పుడు అందులో ఉండేటువంటి ప్రతి టెక్నీషియన్కి ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళ మాటల్లోనే విందాము. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు. ఈ మధ్య చాలా స్టైలిష్గా తయారయ్యారు గాంధీ గారు. ఇస్ బోన్ అ నైస్ టీషర్ట్, రాంగ్, వెరీ నైస్. గాంధీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డిఓపి యువరాజ్ గారు, ఆల్ ద టైమ్ ఆయన యువరాజ్గానే ఉండాలని చెప్పి పేరులోనే యువరాజ్ అని పెట్టుకున్నారు, యువరాజ్ గారు. ఎడిటర్ వంశీ గారు. నాకు తెలిసి ఆఫ్టర్ ద డైరెక్టర్ మ్యాక్సిమం ఎక్కువ వర్క్, స్ట్రెయిన్, స్ట్రెస్ ఈయనకే ఉండుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది తీసే, అది పెట్టు, అది పెట్టి తీసే అని చెప్పి నైట్ కూడా ఈ నిద్రలో అదే మాట్లాడేవాళ్ళని విన్నాను. అది ఆయనతోనే మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. డాన్స్ మాస్టర్ జేడి గారు వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల అటు వెళ్ళిపోయారు. ఫైట్ మాస్టర్ జీవన్ గారు ఇక్కడే ఉన్నారు. జీవన్ గారు కమాన్. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ నవీన్ చేసినటువంటి 4 ఫిల్మ్స్లో ఫుల్ ఫ్లెజ్డ్గా స్టంట్స్, ఫైట్స్ చేసినటువంటి ఫిల్మ్ ఇదే. నవీన్ కమాన్. సో మాస్టర్ జీవన్ గారు, మీ పేరు చరిత్రలో మిగిలిపోతుంది. నవీన్కి ఫస్ట్ సినిమాలో, ఈ సినిమాలో ఫైట్స్ నేర్పించినటువంటి మాస్టర్గా. సో ఇప్పుడు ఈ ముగ్గురు, గాంధీ గారు ముందు మీరు మాట్లాడేసేయండి. ఎస్, గాంధీ గారి ఇప్పుడే నేను గమనించినటువంటి ఒక విషయం, గాంధీ గారి చేతి మీద కూడా ఒక మంచి టాటూ ఉంది, B1 in 100. ఆ 100 crores మీకు ముందే తెలుసా? ఎట్లా వేసుకున్నారు మీరు అక్కడ 100? మళ్ళీ మన దురంధర్ లాంటి సినిమాలు చేయాలి, 1000 చేయండి అది, ఓకేనా? ఒక్క నిమిషం ఇదిగోండి మాట్లాడండి. ఎస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో మాట్లాడడానికి రావట్లేదు ఇలా ఈ సంతోషంలో. నవీన్ గారు థ్యాంక్ యూ సార్. మేడం చెప్పేసాను, మాట్లాడేసాను. దీన్ని మాట్లాడడం అంటారు, మైక్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు జస్ట్ మీరు మైక్ టెస్టింగ్ చేశారు. సరే, నేను అడిగినటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి. ఈ సినిమాలో జరిగినటువంటి ఏ సీన్లో మిమ్మల్ని చాలా ఎక్కువగా కష్టపెట్టారు? అండ్ కష్టపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఈ సినిమాలో కష్టపడి చెప్పు అంటే కష్టపెట్టిన బదులు కష్టపడినది చెప్పగలుగుతాను మేడం. కష్టపడిన ప్రతిదానికి కష్టపడాం మేడం. ఎక్కువగా సాంగ్కి, మ్యారేజ్ సాంగ్కి అసలు ఒకదాని కష్టపడిన దానికి ఎక్కువ. ఏదండి? రాజుగారి పెళ్లి, ఆ సాంగ్స్ ఎక్కువ. ఏదో ఒక లైన్ పాడండి, మీరు ఎన్నిసార్లు వినుంటారు. రెడీ, 1 రాజుగారి పెళ్లి రో, ఊరు మొత్తం రో. ఓకే, మన ఎడిటర్ గారితో ఒకసారి పాడి. షూర్, థ్యాంక్ యూ సార్. ఆయనకి ఇవ్వండి ఒకసారి. పాటలు రావు, అయితే మాటలు వచ్చు కదా బాగా, సో మీరు మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవినింగ్. ఇవాళ మీది ఇమోషనల్ స్పీచ్. యాక్చువల్లీ మనం అలా ప్లాన్ చేసాం, ఎలాగైతే మనకి మన షోస్లో ఒక టీఆర్పీ కోసం ఒక చిన్న ఇమోషనల్ ఉంటుందో, మీరు ఒక ఎడిటర్గా మీకు జరిగినటువంటి ఆ ఇమోషనల్ అవన్నీ చెప్పేసేయండి. చెప్పమంటారా? ఉన్నాయన్నమాట చిన్మయి. లేదు, అంతా హ్యాపీగానే అయింది. ఓకే, చాలా కష్టపడి చేసాం. సో రిజల్ట్ మీరు చూసారు ఇప్పుడు, 100 crores. సో హ్యాపీ. సో అందరి కష్టం బయటపడింది కాబట్టి హ్యాపీగా ఉన్నాం మేము. ఇదేనండి మీకు కూడా ఫస్ట్ 100 crore ఫిల్మ్? యా, నాకు కూడా 100 crores. ఐఎమ్ హ్యాపీ. వావ్, కంగ్రాచులేషన్స్ గాంధీ గారు. మీకు 100 crores. 100 crores అదే మీకు కాదు, 100. ఇది మీ 100 crores అని అడుగుతున్నా కదా? ఇది మీ 100 crore కదా? ఓకే ఓకే. సో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, ఎందుకు ఇట్లా ఇది ఎడిట్ చేయమన్నారు, ఉంచారు? ఇట్లా ఎడిటర్స్కి జనరల్లీ జరుగుతూ ఉంటుంది కదా, అలా ఎప్పుడైనా మీరు ఫ్రస్ట్రేట్ అయినటువంటి ఒక మూమెంట్ ఉందా? నార్మల్గా ఎడిట్ రూమ్లో జరుగుతుంటాయి, చాలా జరుగుతుంటాయి. ఏం జరుగుతాయి ఎడిట్ రూమ్లో? మామూలు డిస్కషన్స్లో ఫ్రస్ట్రేషన్ అవడం. ఎలాంటి డిస్కషన్స్? అదే ఉంచాలా సీను వద్దా, ఏది ఉంచాలా తీయాలా వద్దా? సీన్ అండి. ఏ సీను? అది చెప్పకూడదు ఇప్పుడు. అదే అది అది నెక్స్ట్ నవీన్ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. కానీ నవీన్ మనకి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కలుస్తాడు. ఆయన్ని అడగాలి ఇంకా. ఓ, అయితే ఆయన తొందరగా కలవబోతున్నాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, ma'am. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ యా, మైక్ థ్యాంక్ యూ.
మీరు ఫైట్ మాస్టర్, మీరు భయపడకూడదు. అందరికన్నా అసలు ఈ ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్కువ రిస్క్ చేస్తున్నారు అంటేనే అది ఫైట్ మాస్టర్. యా, సో మేమందరం మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. మీరు ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేస్తూ ఉంటారు? ఎందుకంటే యూ టేక్ వెరీ హై రిస్క్స్ కదా, పైనుంచి ఒక్కొక్కసారి దూకేయటాలు ఇవన్నీ. రిస్క్ ఏమి ఉండదు మేడం, సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని మూవ్ ఆన్ అవుతాం. ఓకే, ఈ నవీన్తో ఇట్లా ఫైట్ ఉంది అని తెలిసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. సార్తో చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఏది చేయాలన్నా జర ముందుండి ఇలా చేద్దాం అలా చేద్దాం సార్ చాలా సపోర్టింగ్ ఉంటారు. ఓకే, సో ఎన్ని రోజులు జరిగింది మీకు ఫైట్ సీక్వెన్సెస్? ఆల్మోస్ట్ నియర్ బై అంతా కలిసి 7 to 8 days అట్లా నియర్ బై అయింది మేడం. ఓకే, ఇంకా ఫ్యూచర్లో కూడా నవీన్ సినిమాల్లో మీరు ఇలాగే ఫైట్స్తో చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీయా? ఆయన ఇప్పుడు అన్నిట్లో అన్ని #1 ఆల్ ఇన్ వన్. ఏదైనా పర్వాలేదు, అంతా యాజ్ అ సింగర్ గా కూడా ఉన్నాడు. అదేగా. ఓ మై గాడ్, ఆల్ ఇన్ వన్ నిజంగా. All in one. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సారీ మీకు నేను స్వీట్స్ పెట్టలేదు, ఇచ్చి పంపిస్తాను. అమ్మా ఇవ్వమ్మా, లడ్డు ఇవ్వు. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ వండర్ఫుల్ టెక్నీషియన్స్. అంటే ఇదే అనుకున్నారు, షీల్డ్స్ ఉన్నాయి తర్వాత. ఇది జస్ట్ ఊరికే, ఇది ఇందాక ఎవరో కొరికేశారు, సారీ ఏమనుకోకండి. ఆయనకి ఇవ్వండి అయితే. థ్యాంక్ యూ అండి, షేర్ ఓకే షేర్ చేయండి. అండ్ ఓకే, ఇప్పుడు లెట్స్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెళ్ళకండి, మనకి ఈవెంట్ ఉంది ఇంకా. ఇది జస్ట్ స్టార్టర్ మాత్రమే, మెయిన్ కోర్స్ ఉంది మనకి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు షీల్డ్స్ మన సినిమా అనగనగా ఒక రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరినీ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి షీల్డ్స్, అండ్ ఈ షీల్డ్స్ ఇవ్వడానికి వేదిక మీదకి ఆర్ స్టార్ ఎంటర్టైనర్ నవీన్ అండ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, గార్జియస్, గ్లామరస్, టాలెంటెడ్ మీనాక్షి టు ప్లీజ్. మొదలు పెట్టే ముందు ఐ హ్యాడ్ వన్ రియలీ ఇంట్రెస్టింగ్ డౌట్. మీది ఈ లవ్ స్టోరీని ప్రపోజ్ చేయడానికి మేము చాలా సినిమాల్లో చాలా రకాలైనటువంటి సీన్స్ని చూసాం, కానీ ఇది చాలా కొత్తగా ఉండింది. ఐ థింక్ దీన్ని చాలామంది అడాప్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే ఎలాగైతే ఒక క్రైమ్ సీన్ని డిటెక్ట్ చేస్తారో అలాగే ఉండింది. ఈ కుక్క పిల్ల, ఈ సీన్స్ ఇవన్నీ మీరు ఎలా కన్సీవ్ చేశారు? మీరు నిజంగానే ఒక డాగ్ లవరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన జానేజీ గారు అందరికీ లవ్ యూ సో మచ్. అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మా సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చినందుకు. క్వశ్చన్ అడిగారు, వెళ్ళిపోయారు ఆవిడ ఆల్రెడీ. ఏం అడిగారు ఇందాక? అంటే డిటెక్టివ్ లాగా ఒక ఆపరేషన్ చారులత అనే సీన్స్ థియేటర్స్లో మనం చూస్తున్నాం, చాలా గట్టిగా పేలుతున్నాయి. లాస్ట్ 2 weeks నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఆ సీన్స్ అన్నిటికీ. అండ్ అది యాక్చువల్గా దానికి పెట్టడానికి కారణం నేను యాక్చువల్గా చాలా పెద్ద డాగ్ లవర్ని. సో ఎలాగైనా ఒక డాగ్ సీన్ సినిమాలో పెట్టాలని మాకు ఉండింది. సో క్యారెక్టరైజేషన్ రాసినప్పుడే చారులతకి ఆ క్యారెక్టరైజేషన్ రాసాం. రండి మీరు అడిగిన దానికి ఎక్కువ. సో ఆ అమ్మాయి ఏమో అస్సలు కుక్కలంటే చాలా భయం, మేమేమో డాగ్ లవర్ అని రాసిస్తాం. సో మేము షూటింగ్ అప్పుడు అసలు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను షాకు. సో ఫైనల్గా మొత్తానికి యాక్చువల్గా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ సీన్లోనే, తను ఒక డాగ్ లవర్గా నటించడం అనేది అక్కడ. సో ఆ సీన్స్ అన్నీ థియేటర్లో చాలా పేలుతున్నాయని మాకు ఈ సినిమా షూటింగ్లో యాక్చువల్గా మీరు చూస్తే కనుక జాతర సీన్లో అక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఆల్మోస్ట్ ఇంకా డైయింగ్ కండిషన్స్లో ఉండింది. సో వీ అడాప్టెడ్ దట్ డాగ్ అండ్ ఆ డాగ్ పేరు మాయా అని పెట్టాము. సో తన అనగనగా ఒక రాజు డాగ్. సో వన్ డేలో చచ్చిపోతుందని చెప్పారు డాక్టర్స్. ఆల్మోస్ట్ 4-5 days క్రిటికల్ కండిషన్లో ఉండింది. బట్ సమ్హౌ మిరాక్యులస్లీ షీ సర్వైవ్డ్ అండ్ ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది. అండ్ షీఈస్ ప్లేయింగ్. సో డాగ్ లవర్స్ అందరికీ ఎవరైనా ఈ ప్రచారం చూస్తుంటే ప్లీజ్ అడాప్ట్ అండ్ రెస్క్యూ డాగ్స్. దే గివ్ ద సేమ్ లవ్ యాజ్ మీ గోల్డెన్ రిట్రీవర్స్ కానీ, షిట్జూలు కానీ, సైబీరియన్ హస్కీలు కానీ, వీళ్ళు ఎంత ప్రేమిస్తారో ఈ మన రెస్క్యూ స్ట్రీట్ డాగ్స్ కూడా అంతే ప్రేమ మీకు ఇస్తారు. సో దట్స్ ద లిటిల్ మెసేజ్ దట్ వీ వాంటెడ్ టు గివ్ త్రూ దిస్ ఫిల్మ్. యా, That's why I have churro at home. Thank you. Okay, so let's start off. Yeah. Okay. So first, hairstylist Yesu.
హెయిర్ స్టైలిస్ట్ యేసు అండ్ బాబీ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ బాబీ గారు అండ్ ఆల్సో ఆర్ వంశీ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిమ్మల్ని మిస్ అయ్యాము కానీ ఇప్పుడు సక్సెస్ మీట్లో అక్కడ మిస్ అయినటువంటి స్పీచ్ కూడా ఇక్కడ వడ్డీతో సహా తీసుకుంటాము. ఓకే యేసు ఉన్నావా ఇక్కడే? అండ్ అలాగే అశోక్ సెట్ అసిస్టెంట్, స్వామి కేకేటి జూనియర్స్, రాజ్ కుమార్ హైదరాబాద్ జూనియర్స్, దిల్రాజు గారికి స్వాగతం పలుకుతున్నాము. దిల్రాజు గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే బాబీ మేనేజర్ కేకేడి కాకినాడ, శ్రీనివాస్ మేనేజర్, మణికంఠ మేనేజర్, రమేష్ మేనేజర్, ఆల్ ది మేనేజర్స్ కమాన్. అందరికన్నా ముందర మీరే లేచి వేరే వాళ్ళందరినీ నిద్ర లేపి వాళ్ళందరూ కార్ ఎక్కారా లేదా చూసుకొని ఆ తర్వాత మేకప్లు వేసుకున్నారా లేదా చూసి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులు 6 గంటలకల్లా వెళ్ళిపోవాలి అంటే అది కూడా అడ్జస్ట్ చేసి పంపి
అని అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు లైన్లో నిలబెట్టకపోయినా నించున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైన్ గీస్తూ ఉంటారు. అది ఓకే. సో ఉమామహేశ్వరరావు, అకుల్ వేరెవర్ యు ఆర్. అలాగే శ్రేయస్ మీడియా నుంచి శ్రీనివాస్ గారు విశాఖోత్సవంలో ఉన్నారు. సో లక్ష్మి, ఓకే. వాల్స్ అండ్ ట్రెండ్స్ నుంచి ప్రదీప్, డిజిటల్ పార్ట్నర్. అండ్ అలాగే కో డైరెక్టర్ రాయుడు గారు. ఎస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసాము. కనిపిస్తుంది డైరెక్ట్. హార్ట్ అటాక్స్ వచ్చింది ఈ సినిమాలో వంశీకి. సో కంగ్రాచులేషన్స్ వంశీ. తనది యాక్చువల్గా మీరు ఇందాక అడిగారు ఫస్ట్ 100 crore అని, తనది యాక్చువల్లీ ఫస్ట్ సినిమా కూడా యాజ్ అన్ ఎడిటర్. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ వండర్ఫుల్ వర్క్. అండ్ ఇందాక మోనా గారు కూడా మీరు అడిగింది అన్ని ఇప్పటివరకు వచ్చిన డిపార్ట్మెంట్స్లో మోనా గారు ఈ సినిమాలో రాజు గారి కాస్ట్యూమ్స్ అన్నిటికీ చాలా ప్రైజ్ వస్తుంది. అవన్నీ పర్సనల్గా ఆవిడ ఎలాంటి టైప్ అంటే షాప్లో వెళ్ళి షాపింగ్ చేసేయమంటే చేయదు. ఇంట్లో కూర్చొని హ్యాండ్ ఎంబ్రాయిడరీతో తను పర్సనల్గా కుట్టి చేసిన కాస్ట్యూమ్స్ చాలా మీరు చూసినవి. సో అలాంటి ప్యాషనెట్ పీపుల్ మా సినిమాలో వర్క్ చేసినందుకు వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యువర్ టాలెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వంశీ, ఫస్ట్ సినిమానే 100 crores అసలు. ఓ మై గాడ్, కంగ్రాట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అండ్ మీనాక్షి. ప్లీజ్ కొన్ని పిండి వంటలు అవి పంపిస్తాము, కూర్చొని ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ రీల్ వీడియో. ఓకే, ఇప్పుడే కాదు, జస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి భద్రం గారు అండ్ అలాగే మిస్టర్ లడ్డు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లడ్డు సంతోష్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఇద్దరు. అండ్ ఆల్సో పక్కనే కూర్చున్నటువంటి చమ్మక్ చంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరో బాగా కసితో ఈ క్యారెక్టర్ పెట్టించినట్టున్నారు చంద్రకి. ఎందుకంటే పాపం రాజుగారు అలా ఉంటే ఈయనకి ఏం జీతం ఇచ్చాడో నేను ఇలా రండి. అవును, రాజుగారి దగ్గర డబ్బులు లేవు, మీకు ఏం జీతం ఇచ్చారు? జీతం ఇవ్వలేదు. మరి ఎందుకు పని చేస్తున్నారు మీరు ఆయన దగ్గర? రాజుగారు అంటే ప్రేమ. మొత్తానికి పెళ్ళి అయితే జరిగిపోయింది, గ్రేట్. మరి మీకు? నాకు ఎప్పుడో జరిగింది. సినిమాలో సెకండ్ పార్ట్లో ఏమైనా జరుగుతుందేమో చూడాలి. సెకండ్ పార్ట్, ఓకే. వంశీ గారిని అడుగుదాం సెకండ్ పార్ట్ గురించి. సంతోష్, మీరు మాట్లాడతారా ఫస్ట్? పెద్దోళ్ళ ఇక్కడ నాకన్నా స్టేజ్ మీద పెద్దోళ్ళు ఎవరు లేరు, మీరు రండి ఇటు. ప్లీజ్ కమ్ హియర్. కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అండి, పేరు పేరున ఈ సినిమా హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. నేను ఆ రోజే చెప్పాను ఆడియో లాంచ్లో, మాకంతా కాన్ఫిడెన్స్ ఉండేది ఈ సినిమా పైన.
5 డేస్లో 100 crores అది చిన్న విషయం కాదు. బయట అంతా నవీన్ అన్న ఇది 1 man షో అంటే నాకు మేము దగ్గర ఉండి చూసాం కదన్న, ఎన్ని స్లీప్లెస్ నైట్స్, ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఇవన్నీ మేము చూసాము. దాని రిజల్ట్ గట్టిగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ మారి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. చిన్మయ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ మోనల్ మేడం మంచి డిజైన్ కాస్ట్యూమ్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాకు లైఫ్లో చాలా దగ్గరైన బ్యానర్, ఎందుకంటే ఇది నా 3rd ఫిలిం ఈ బ్యానర్లో. థ్యాంక్ యూ సో మచ్ వంశన్న ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. లైఫ్ లాంగ్ సితారా బ్యానర్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఇంకా థియేటర్లో రన్నింగ్, థియేటర్లు తెగుతూనే ఉన్నాయి టికెట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు ఒకవేళ ఇవాళ ఈ షీల్డ్ని ఎవరికైనా అంకితం ఇవ్వాలి అంటే ఎవరికి అంకితం ఇస్తారు? షీల్డ్ రాబోతుంది కదా, అది ఎవరికైనా అంకితం యూ వాంట్ టు? అంటే షీల్డ్ వచ్చేదే అప్పుడప్పుడు హిట్ అయ్యే సినిమాలో. నేను ఎవరికి అంకితం ఇవ్వాలనుకోవాలి, నాకు నేనే తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు హిట్ అవుతుంటాయి సినిమాలు, అది హ్యాపీగా నేనే తీసుకుంటాను. ఇప్పుడు మైక్ కూడా మీరే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ అండి ఆల్ మీడియా సోదరులందరికీ. అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన, మా సక్సెస్ని బ్లెస్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి అండ్ డైరెక్టర్ బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ వర్క్ విత్ యూ సార్. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. మీ హార్డ్ వర్క్ నాకు చాలా నచ్చింది అండ్ మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను నేను. ఇంతకు ముందే చెప్పాను. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈ సినిమాలో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బ్యూటిఫుల్ క్రూ, చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు ఆల్ ఆఫ్ దమ్. థ్యాంక్ యూ సార్. అండ్ రాయుడు గారు అండ్ మై కో ఆర్టిస్ట్ అండ్ బెస్ట్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సీతారా వంశీ సార్, ఈ సినిమాని అంతా బ్యూటిఫుల్గా కోఆపరేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, అంత బ్యూటిఫుల్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భద్రం గారు. ఎస్ చెప్పండి. అందరికీ నమస్తే. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది మిమ్మల్ని అందరిని చూస్తుంటే. మనందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన రాజుగారు, మా రాజుగారు పక్కన కూర్చున్న మన రాజుగారికి, అలాగే బాబీ అన్నకి స్పెషల్ థ్యాంక్స్. సినిమాలో మాత్రమే కాదు బయట కూడా మా హీరో నిజంగానే రాజు. ఎందుకంటున్నానంటే ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే ప్రొడ్యూసర్లు నష్టపోతారు, ఎగ్జిబిటర్లు నష్టపోతారు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు అనుకుంటారు అందరూ. కానీ ఆయన సినిమా చూడడానికి వచ్చిన సగటు ప్రేక్షకుడు పెట్టే 100 రూపాయలు 1000 రూపాయలు నష్టపోతాడని ఆలోచించే గొప్ప వ్యక్తితో ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆడియన్స్ చూశాడు, ఫ్యామిలీని తీసుకొచ్చి 1000 రూపాయలు పెట్టాడు, సినిమా బాగోలేదు అంటే నష్టపోయింది ఎవరెక్కడ? ఒక ప్రేక్షకుడు నష్టపోయాడు. ఆయన ప్రతి స్పీచ్లోని నేను అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతిసారి మీరు పెట్టే రూపాయికి 10 ఇంతలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేది నా జీవన్ చెప్పారు. అన్న సో బ్లెస్ టు హ్యావ్ యూ అన్న. నిజంగా చాలా చాలా గొప్ప గుణం ఇది. మీరు ఆలోచించే ప్రతిది కూడా చాలా చాలా గొప్ప విషయం. మనందరికీ హార్డ్ వర్కింగ్ అన్న, చాలా డెడికేషన్ అన్న మనకు డెఫినేషన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆయన్ని కలిసి హాయ్ బాయ్ చెప్తే మనకు తెలియదు, కానీ ఆయనతో కనుక ట్రావెల్ చేస్తే దాని యొక్క నిర్వచనాలు అన్నీ మారిపోతాయి. దానికి ఉదాహరణ నేను. ఎందుకంటే సాధారణంగా షూట్ చేస్తున్నప్పుడు లుక్ బోర్డ్ అని ఉంటుంది, దాన్ని చూసి డైలాగ్ చెప్తాం. కానీ మా వరకు మా సెట్లో ఎవరు కూడా హీరో అన్నప్పుడు లుక్ బోర్డ్ని చూసి ఎవరూ డైలాగ్ చెప్పలేదు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే మాకేం కాదు ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావాలంటే ఈయన వచ్చి డైలాగులు చెప్తారు ఇక్కడ నుంచుని. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈయన డైలాగులు చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారంట. నిజంగా చూసి నిజంగా మీ దగ్గర చాలా చాలా నేర్చుకున్నాం అన్న. సో బ్లెస్ రియల్లీ హ్యాపీ. ఇలాగా ఇందాక చెప్తున్నారు, ఇందాక 100 కోట్లని. ఆ 100 కోట్లు రావడానికి చాలా చాలా ఈజీ ప్రాసెస్ కాదు. ఆయన జర్నీ చూస్తే, ఆయన వ్యక్తిత్వం, ఆయన పడ్డ కష్టం, దానికే 5వ సినిమాకి 5 రోజుల్లో 100 కోట్లు కొట్టారన్న. కంగ్రాచ్యులేషన్స్ అన్న. అలాగే మా సినిమాలో హీరోయిన్
అందరికీ సినిమాలు అంటే మామూలుగా పొంగల్ డైరెక్టర్స్ అంటారు, పొంగల్ ప్రొడ్యూసర్స్ వస్తారు. కానీ ఫస్ట్ టైం పొంగల్ హీరోయిన్ మాత్రం ఎవరన్నా అంటే మా హీరోయిన్. సో బ్లెస్డ్. అలాగే మా డైరెక్టర్ గారు మారి దూరం నుంచి చూస్తే భయం వేస్తుంది. భయం వేస్తుంది ఇన్ ద సెన్స్ ఆ పర్సనాలిటీ. కానీ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే హ్యాపీగా నవ్వుకుంటారు. ఇంకాసేపు మాట్లాడితే తెలుస్తుంది ఆయన స్కూల్ ఎక్కడి నుంచి వచ్చారని. అనుదీప్ అన్న స్కూల్ నుంచి వచ్చారని తెలిసిపోద్ది. అంత కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ అన్న మీకు కూడా. అలాగే ఈ సినిమాకి చాలా క్రియేటివ్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి మ్యామ్, కంగ్రాచులేషన్స్. ఆవిడ పుట్టి పెరిగింది యూఎస్, కానీ తెలుగు మీద ఆవిడకున్న కమాండ్ మాత్రం మామూలు కమాండ్ కాదు. మేము అస్తమానం అడుగుతుండేవాళ్ళు మా క్యారెక్టర్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలని. ప్రతిసారి సజెస్ట్ చేసేవారు. సూపర్, వెరీ నైస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంత కలర్ఫుల్గా చూసారు కదా, ఇంత కలర్ఫుల్గా ఉండడానికి కారణం ఇంకొక పొంగల్ డిఓపి కూడా ఉన్నారు, ఆయన యువరాజ్ గారు. అక్కడ ఆయన చూపిస్తే ఇంత కలర్ఫుల్గా ఉంది. అలాగే కాస్ట్యూమ్స్ వరకు మా మోనా, అలాగే వెనకాల సెట్ చేసిన గాంధీ గారు, వీళ్ళందరికీ మా టీం అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినప్పుడు మొత్తం అనుకున్నాం 100 కోట్లని. తర్వాత చాలా సందర్భాల్లో నన్ను ఎవరిని అడుగుతుంటే ఏ సినిమా చేస్తున్నాను అంటే చెప్పిన వెంటనే 100 కోట్లు అని చెప్పడం మొదలుపెట్టా. ఈరోజు 100 కోట్ల క్లబ్లో రావడం, ఇంత గొప్ప టీంతో వర్క్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మా అన్న ఇక్కడే ఉన్నారు, గొప్ప గొప్ప లిరిక్స్ మా అన్నకు కూడా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్రతి ఒక్కరు ఈ టీంలో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే. థ్యాంక్ యూ. మా ఊరే రాజమండ్రి, సున్నండికి వెళ్తా. వన్ మోర్ థింగ్, నేను డాక్టర్గా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటా. చాలా వరకు సంక్రాంతి దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేసి వాళ్ళకి మీకు కంగారు ఏం లేదు, సినిమా చూడండి మా అన్నది 2 hours వర్కౌట్, అది స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందని చెప్పా. అందరూ తర్వాత ఫోన్ చేసి చెప్పారు మీరు చెప్పింది రైట్ అండి, చాలా చాలా హ్యాపీగా నవ్వుకున్నా అని. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. సినిమా ఎలాగో అయిపోయింది కాబట్టి తర్వాత మీ పేషెంట్స్ అందరికీ నా ప్రోగ్రామ్ చూడమని చెప్పరా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇంకొంతమందికి పిండి వంటలు, షీల్డ్స్, అండ్ ఈ షీల్డ్స్ని ఇవ్వడానికి మరొకసారి మా స్టార్ ఎంటర్టైనర్ మిస్టర్ నవీన్ పోలిశెట్టి అండ్ ఆర్ మీనాక్షి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక వేసుకోండి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మహేష్ గారు.
తన షాప్లో. అమ్మ తల్లి బంగారం. ఓకే, డియర్ కూడా ఉందంట కదా, అదెవరికి? లేదు మేడం, అందరిని పిలుస్తున్నా అలాగే. ఓకే, అయితే తలా ఒక్కొక్క లైన్, నేను ఒక్కొక్కళ్ళ గురించి అడుగుతాను, వాళ్ళ గురించి మాత్రమే ఒక లైన్ చెప్పాలి. ఓకేనా? ఇక్కడి నుంచి మొదలు పెట్టేద్దాము. రెడీ, 1 2 3 స్టార్ట్. నాగవంశీ గారు. డోంట్ నో మ్యామ్. షివరింగ్. షివరింగ్. నాగవంశీ గారు అంటే షివరింగ్. ఓకే, అంటే ఈయనకు వస్తుంది షివరింగ్. ఓకే, మారీ గారు. అబ్బా, కో డైరెక్టర్ గారు ఇటు రండి. ఓకే, కో డైరెక్టర్ గారు. ఎవరి కాల్ షీట్స్ దొరకడం చాలా కష్టమైంది ఈ సినిమాకి? లడ్డు సంతోష్దా, భద్రం గారిదా, చమ్మక్ చంద్రదా? అందరిది ఈజీగా దొరికింది. మరి ఎవరిది కష్టమైంది? మీనాక్షి డేట్సా, నవీన్ డేట్సా? లేదు, అందరి డేట్స్. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. ఓకే, మారీ గారు. కామెడీ. మారీ గారు. కామెడీ మారీ గారు. ఓకే, మహేష్ గారు. చిన్మయి. టూ టాలెంటెడ్. వావ్. ఓకే, అయితే మీరు 3 టాలెంటెడ్ అయి ఉంటారు, ఎందుకంటే తను 2 టాలెంటెడ్. నాకు కూడా మీ అంత ఐక్యూ ఉంది ఈ సినిమాలో చారుకున్నంత. ఓకే, నవీన్. సూపర్, గ్రేట్, ఇంకేమైనా ఉంటే చెప్పు. వండర్ఫుల్ యాక్టర్, స్టార్ ఎంటర్టైనర్. 100 CR. 100 CR, కరెక్ట్. మీనాక్షి. బ్యూటిఫుల్. మీ సిస్టర్ కాదు. ఓకే, రెడీ, 1 2 3. చాలా ప్రిపేర్ అయ్యారు కదా. ఈ నలుగురిలోంచి ఎవరి గురించో అడుగుతాను నేనని. దిల్ రాజు గారు. దిల్రాజ్ గారు ఏం చెప్పాలి? బాబీ గారు. బాబీ గారు. ఓకే, వంశీ గారు. ఏ వంశీ మేడం? ఎయిటర్ వంశీ గారా లేకపోతే ఓకే, నాగవంశీ గారు. నా వంశీ గారి గురించి ఒక విషయం చెప్పాలండి. ఒక విషయం చెప్పాలండి. లేదు మేడం, సరే చెప్పాలి మేడం, చెప్పండి మేడం. నేను చాలా బ్యానర్లో పనిచేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేసరికి చాలా తక్కువ చూస్తారు, కొద్దిగా సరిగా ఉండదు. కానీ ఈ ప్రొడక్షన్ హౌస్లో ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు. ఎవ్రీ టెక్నీషియన్ చాలా వాల్యుబుల్గా ట్రీట్ చేశారు. శాలరీస్ కూడా ఎప్పుడు ఆపలేదు. ప్రతి మంత్ చివరి నా చెక్ కూడా ఎప్పుడు ఆపలేదు. థ్యాంక్ యూ. ఇది మెయిన్ పాయింట్ మీరు చెప్పారు. నెక్స్ట్ సినిమా ఫంకీ తర్వాత మీరు వర్క్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఓకే, మీరు. ఓకే, మీనాక్షి. గార్జియస్. సిస్టర్. కష్టం. ఓకే, సరే, నన్ను ఒకదాన్ని సుమక్క అని పిలుస్తుంటారా? ఓకే, జేడీ మాస్టర్ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ జాబ్ అండి, చాలా కష్టపడ్డారు అందరూ. ఒక్కసారి గట్టిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చప్పట్లు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ జాబ్. అండ్ జేడీ మాస్టర్, సూపర్, కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఇవ్వండి. అండ్ మికీ జే మేయర్ గారి అసిస్టెంట్.
ప్రమోషన్స్కి ఏ రోజైతే మొదలు పెట్టారో నాకు తెలిసి నవీన్ అండ్ మీనాక్షి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూర్చోలేదు. దిస్ ఇస్ ద ఓన్లీ ఈవెంట్ వాళ్ళు కూర్చుంటున్నారు కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు ఒక చిన్న వీడియో ప్లే చేద్దాము అండ్ దెన్ వీ విల్ టాక్ అబౌట్ ద వీడియో ప్లీజ్. వీడియో విత్ ఆడియో. మా సినిమా వస్తుంది అనగానే ఒక రాజు సంక్రాంతికి. మీరు హిట్ చేస్తే నేను కూడా ఒక పిక్కిల్ బాల్ టీం కొనుక్కుంటా. నా దగ్గర టీం పేరు రెడీ ఉంది. నల్లకుంట నాటీస్, చిక్కడపల్లి చీతాస్, ఈ రెండింటిలో చేద్దామని ఫిక్స్ అవుదాం. సంక్రాంతికి రిలీజ్ Jan 14 మీరు హిట్ చేస్తే నేను కూడా శోభితతో కూర్చుంటా ఓనర్ లాగా. సో సినిమా హిట్ అయినట్టయితే మీరు పికిల్ బాల్ టీమ్ కొంటాను అని చెప్పారు. ఇంతకీ ఏ పికిల్ కొంటున్నారు? ఆవకాయ, నిమ్మకాయ? 1 second. ఎస్, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద పికిల్ బాల్ టీమ్. ప్రొడ్యూసర్ గారు ఏమి ఇస్తారో దాన్ని బట్టి డిపెండెంట్. మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చే గిఫ్ట్ బట్టి అది ఆవకాయ, పికిల్ బాలా అనేది డిసైడ్ చేస్తాం. నేను ఇందాక చూసాను ఆయన దగ్గర 2 kinds of keys. మీ కార్ అనుకుంటా. మేబీ ఆ సెకండ్ కి మందే అయి ఉండొచ్చు. ఓకే, ఐఎమ్ షూర్. నా ఎక్స్పెక్టేషన్స్ పెంచకండి. హార్టీ కంగ్రాచులేషన్స్. నాటి ఏంటి అక్కడ వెనకాల చూసారా కొత్త టవర్స్ కూడా వస్తున్నాయి. అందులో 16th ఫ్లోర్ చూసారా? అది ఒక 2 floors ఖాళీ ఉన్నాయంట. చూడండి మరి మీరు మధ్య మధ్యలో క్లూజ్ వేస్తుండండి. ఎస్, వంశీ గారు వెనకాల ఉండేటువంటి టవర్స్ లో 2 floors ఖాళీగా ఉన్నాయి. ఒక ఫ్లోర్ నవీన్ కి, ఒకటి నాకు. నెక్స్ట్ ఫంకీ వస్తుంది కదా మనం, అందుకని. ఓకే, ఇంకొక వీడియో ఉంది చూడండి. నెక్స్ట్ వీడియో ప్లీజ్. అది ఆ 2 floors ప్లాన్ చూపిస్తున్నారు ఆయన. నీకేది 4 BHKనా 5 BHKనా అని అడుగుతున్నారు. కాదు BGM అసలు అదే అంటే పాపం శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే ఈ 1 month నుంచి ఇది తప్ప ఏం వాళ్ళు ఇంట్లో పడుకునేటప్పుడు కూడా ఇదే పెట్టుకొని పడుకుంటున్నారు. సో అది ఏ ప్లాన్ అనేది మీరే డిసైడ్ అవ్వండి అని చెప్తున్నాను నేను. మీనాక్షి, వాట్ వాస్ హీ షోయింగ్? అది ఆవకాయ పిక్కల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అని డిస్కస్ చేస్తున్నారు. సో దేవర్ లైక్ సరే ఓకే, కానీ ఇది ఒక స్టోరీ కూడా ఇక్కడ రెడీ అవుతుంది. దేవర్ లైక్ విచ్ స్టోరీ అంటే ఈజ్ లైక్ స్టోరీ బిల్డింగ్, అది 20 story బిల్డింగ్ అని, లేకపోతే ఒక కామెడీ స్టోరీ అని. ఎట్లా ఉండేదానివి మీనాక్షి? నవీన్తో తిరిగి ఎట్లా తయారైపోయావు? స్టోరీ బిల్డింగ్ నేర్పించేసా. అదే ఎవరైనా సరే అపార్ట్మెంట్ బిల్డింగ్ అంటారు కానీ స్టోరీ బిల్డింగ్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియో ప్లీజ్. వావ్, చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. ఓకే, ఈ డైలాగ్ మీరు బాబీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాశారని అంటున్నారు. ఇది నిజమేనా? అన్నయ్యకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఆయనకు చాలా ఎమోషనల్. ఇక్కడ ఫీలింగ్స్ తక్కువ. మీరు చూడండి, అందుకే అక్కడ గడ్డం తక్కువ ఉంది. అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా సరే కట్ ఇట్. నవీన్ మధ్యలో ఒక బ్యాలెన్స్, అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ, అక్కడ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ప్లీజ్. ఇది ద లేటెస్ట్ వీడియో, జస్ట్ ల్యాండింగ్. వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో యుఎస్లో మాస్టర్స్ చేయాలని మా పేరెంట్స్ కల ఈరోజు నిజమైంది. అమెరికాలోనే టాప్ యూనివర్సిటీ అయిన వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో నుంచి ఇప్పుడే డిగ్రీ తీసుకోవడం జరిగింది. అమెరికన్ ఆడియన్స్ దాదాపు $2 million కూడా ఇచ్చారు ఈ డిగ్రీకి. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ మా అమ్మ నాన్న కళ నిజం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సుమ కమలాడే, సుమ కనకాల.
ఈ సినిమాలో మీకు ఎక్కువ రోజులు ఏ పాటకి పట్టింది? బాబు 2 మైకులు నేను బేగం బజార్లో కొనుక్కొచ్చా ఇవ్వు. రాజుగారి పెళ్ళిలో పాటకి ఎక్కువ రోజులు పట్టిందండి. ఎందుకు అంటే పెళ్లి హడావిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒక 6 రోజులు పట్టింది. ఎందుకంటే నవీన్ గారికి, మారి గారికి, తర్వాత చిన్మయ్య గారికి అందరికీ నచ్చాలి కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. మామూలుగా సాధారణంగా అయితే సుకుమార్ గారి పాటలు బాగా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది నాకు, ఎందుకంటే ఒక పట్టాన తేలవు. దాని తర్వాత నేను ఎక్కువ రోజులు కేటాయించింది నవీన్ గారికి. కొంచెం కష్టమైంది కానీ సరదాగా అందరం తలో మాట అనుకుంటూ రాసిన పాటలు ఇవన్నీ. చాలా ఉత్సాహంగా అనిపించింది వాళ్ళతో పనిచేయడం. ఎందుకంటే కొత్త తరంతో పనిచేస్తుంటే మనకు కూడా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే నవ్వుతూనే మంచి విషయం చెప్పడం, నవ్విస్తూనే ఒక మనసుకి హత్తుకునే విషయం చెప్పడం, నవ్విస్తూనే మనుషుల్ని మేలుకొల్పి వెళ్ళని చెప్పడం అనేది చాలా గొప్ప కథకుల లక్షణం. ఆ గొప్ప కథకుల లక్షణం అంతా ఈ సినిమా అంతా సమృద్ధిగానే ఉంటుంది. ఈ కథను సమకూర్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా శుభాకాంక్షలు. తర్వాత నేను ఇందులో ఈ రాజుగారి పెళ్ళిలో పాట రాశాను కదా, అందులో ఏంటంటే ఇంత ఘనంగా ఎంతో ఘనంగా అనగన ఘనంగా అని రాశాను. కాబట్టి అందులో రాసినట్టుగానే అంటే వాక్ శుద్ధితో రాస్తే వాక్ సిద్ధిస్తుంది అంటారు. ఎక్కడో మనకు కొంచెం వాక్ శుద్ధి తగిలినట్టుంది. అందువల్ల ఘన విజయం సాధించింది, ధన విజయం కూడా సాధించింది. తర్వాత నవీన్ గారి గురించి చెప్పాలి. రాసే క్రమంలో నాకు ఆయనలో కనిపించింది ఏంటంటే విపరీతమైన తపన, చాలా పట్టుదల కనిపించింది. అందువల్ల నేను ప్రతిసారి చెప్తుండేవాడిని, రాస్తున్న ప్రతిసారి చెప్తుండేవాడిని, నవీన్ గారు మీ కృషి, మీ శ్రమ, మీ ఎఫర్ట్ తప్పకుండా ఫలిస్తుందని. నిజంగా ఫలించింది, పూర్ణంగా ఫలించింది, సంపూర్ణంగా ఫలించింది, పరిపూర్ణంగా ఫలించింది. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నవీన్ గారికి, అట్లాగే సినిమా నిర్మాత నాగవంశి గారికి, దర్శకులు మారి గారికి, క్రియేటివ్ దర్శకురాలు చిన్మయ్య గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అట్లాగే ఎంతో మంచి బాణీలు ఇచ్చిన మిక్కీ జేమ మేయర్ గారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే తను నవీన్ గారు చాలా బాగా పాడారు పాట, చాట్ జీపీటీ పాట. తను పాడినప్పుడు చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి వరకు బాగుంది, ఎవరైనా పాడతారు. అక్కడ తర్వాత వచ్చి ఇంతందంగుందేంటి హాయ్, ఈ హాయ్ అన్న దగ్గరే ప్రొఫెషనల్ సింగర్ని తలపింపచేశారు ఆయన. మనస్ఫూర్తిగా మీరు వచ్చే సినిమాల్లో మరికొన్ని మంచి పాటలు కూడా పాడాలని గాయకుడిగా మీకు నేను అభిమాని. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. మీరు చెప్పినటువంటి, మీరు రాసినటువంటి విషయం ఒకటి ఫలించింది, ఇంకొకటి కూడా ఫలించాలని మన నవీన్ ఆశిస్తున్నాడు. కారేమో బెంజ్, అది మన ప్రొడ్యూసర్ గారు ఇవ్వాలని. కారేమో బెంజీ, ప్యారేమో జంజీ స్టోరీ మొదలెట్టేద్దాం. ఖచ్చితంగా మీ 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 బాలవాకు బ్రహ్మవాకు, బాలవాకు బ్రహ్మవాకు అన్నాను. అదే, థ్యాంక్ యూ. సరే చంద్రబాబు గారు, అలాగే జనరలీ మేము యాక్టర్స్ని అడుగుతూ ఉంటాము, ఇంత బాగా మీరు కనిపించడానికి మీరు డైట్ ఏం ఫాలో అవుతూ ఉంటారని. ఇంత అలవోకగా మీకు మాటలు రాయడానికి మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతుంటారో ఒక మాట చెప్పేసి. యోగా చేస్తాను, రోజు యోగా చేయడం వల్ల బాగా రాస్తున్నాను. ఓకే, అంతేనా సార్? అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఫుడ్ బ్రౌన్ రైస్ తింటాను. ఓకే. తర్వాత మేము మా సిట్టింగ్ అన్ని రోజులు కూడా మాకు చక్కటి భోజనం, తర్వాత ఎప్పుడంటే అప్పుడు బ్లాక్ కాఫీలు హాయిగా అలా తినుకుంటూ బ్లాక్ కాఫీ తాక్కుంటూ అలా సరదాగా రాసాం. అది చాలా మర్చిపోలేని ఒక మధురమైన సంఘటనలు అవన్నీ కూడా మా మధ్య జరిగినవి. మాకు అవన్నీ గుర్తొస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత విజయం సాధించడం, 100 కోట్లు ఆయనకు రావడం అన్నది మనస్ఫూర్తిగా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు. అందువల్లే ఈ ఫంక్షన్కి ఎప్పుడెప్పుడు చేస్తారని నేను మరీ అడిగి తెలుసుకొని వచ్చాను ఈ ఫంక్షన్కి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో మూవీ ఇంత సూపర్ సక్సెస్ అవ్వడానికి 2 కారకులు ఉన్నారు, అలాంగ్ విత్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ. వాళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ చీఫ్ క్రియేటివ్ డైరెక్టర్, ద వెరీ బ్యూటిఫుల్ టాలెంటెడ్ క్రియేటర్ చిన్మయి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే డైరెక్టర్ మారి గారు, చిన్మయి గారు అండ్ మారి గారు ఇద్దరిని కూడా వేదిక మీద. రానప్పుడు నేను మారిని ఒక క్వశ్చన్ అడిగాను. యాక్చువల్లీ మారినే ఈ సినిమాకి హీరోగా చేయాలని అనుకున్నాడు అని.
బట్ నవీన్ వచ్చిన తర్వాత దీనికి ఆన్సర్ చెప్తాను అని చెప్పాడు. అంటే తనే హీరోగా చేద్దామని అనుకున్నాడు అని. ఇస్ ఇట్ ట్రూ? యాక్చువల్లీ ఈ సినిమా తమిళ్లో చేస్తుంటే తనని హీరోగా పెడదాం అనుకున్నాం. తను తమిళ్ బాగా చేస్తాడు చాలా. அப்படியே பண்ணிடலாம் தமிழ்ல. செம்ம சூப்பராக இருக்கும். ஓகே. மதுரை மாப்பிள்ளை. ஓ கோயம்புத்தூர் மாப்பிள்ளை. கோயம்புத்தூர் மாப்பிள்ளை. ஓ கல்யாணம் ஆச்சா? ஆகல. ஆமாம். இல்லை எனக்கு தமிழ் தெரியும், அதுதான் நான் தமிழில் பேசுகிறேன். உங்களுக்கு தெரியாது ஏதாவது இருக்காப்பா? எல்லாமே தெரியும். సార్ మీరు పేసండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన దిల్ రాజు గారికి అండ్ మా డైరెక్టర్ బాబీ గారికి అందరికీ నమస్కారం. అసలు ఈరోజు ఈ సినిమా చాలా 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 పెద్ద హిట్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఫస్ట్ ఈ సినిమా డేట్ అనౌన్స్ చేశారు సంక్రాంతి అని ఫిక్స్ అయినప్పుడు మేము అసలు చాలా హ్యాపీ, టీం మొత్తం చాలా హ్యాపీ అయ్యాము. ఎందుకంటే సంక్రాంతి రిలీజ్ అనేది చాలా చాలా ఒక ప్రెస్టీజియస్ రిలీజ్ డేట్ అది. మేము మా సినిమా సంక్రాంతి రిలీజ్ అనేది చాలా గొప్ప అనుకున్నాము. అలాంటిది సినిమా సంక్రాంతి రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కొట్టింది. 100 crores రీచ్ అయినది అనేది చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు ఎలా ఉందంటే ఇప్పుడు చిన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అవుతాం తెలిసినప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చూసి చాలా హ్యాపీ అవుతాం. అలాంటి ఒక హ్యాపీనెస్ వచ్చింది. కానీ అప్పుడు ఎప్పుడు 100 రాలేదు, ఇప్పుడు 100 వచ్చింది ఫస్ట్ టైం. చాలా హ్యాపీ. సో ఈ సందర్భంగా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఒక బ్యూటిఫుల్ క్రూ దొరికింది ఈ సినిమాకి. చాలా చాలా ప్యాషనెట్గా అందరూ పనిచేశారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ సార్కి చాలా థ్యాంక్ యూ, ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ దానికి కారణమైన అనుదీప్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మా నిర్మాతలు నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి, మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న త్రివిక్రమ్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మా టెక్నీషియన్స్ యువరాజ్ సార్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, కాస్ట్యూమ్ డిజైనర్ మౌనాడు గుమ్మడి గారు, ఎడిటర్ వంశీ గారు, జేడి గారు, అండ్ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, చంద్రబోస్ గారు చాలా గొప్ప లిరిక్స్ ఇచ్చారు మాకు. అందరికి చాలా థ్యాంక్ యూ. అండ్ భాను మాస్టర్ అందరికి థ్యాంక్ యూ. అండ్ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి, వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దేర్, చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా మేము ఒకసారి థియేటర్ విజిట్ వెళ్ళినప్పుడు అంటే ఆడియన్స్ చూసి ఎంత ఎంజాయ్ చేశారంటే మేము అసలు అంటే మేము ఎంత కష్టపడ్డామో దానికి ఆ రిజల్ట్ అక్కడ మాకు తెలిసింది. అది మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అసలు అలాంటి ఒక విక్టరీ రావడం అనేది నవీన్ సార్కి ఫస్ట్ 100 crore కొట్టారు. అది ఆయన హార్డ్ వర్క్కి అండ్ ప్యాషన్కి దొరికిన సక్సెస్. అది చాలా 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 మోర్ విక్టరీస్ టు కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి గారికి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళ సంక్రాంతి ఇచ్చాము, మా సినిమా కూడా తెచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇక్కడ వచ్చిన వారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్పెషల్ మెన్షన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసలు ఈ సినిమాకి డే అండ్ నైట్ ఎంత కష్టపడ్డారంటే అసలు చాలా ప్యాషనెట్గా వర్క్ చేశారు. పేరున అందరికీ రాయుడు గారు, మహేష్ గారు, శివదుర్గ ఉప్పలపాటి, పార్దు, విశ్వనాథ్ గారు, వెంకటేష్ అందరికీ చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మరి, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద 100 crore. అండ్ అలాగే చిన్మయి. హలో, స్పీచ్. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారికి, బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ. నా స్పీచ్లు మాంజా కట్ చేసిన పతంగ్లాగా అటు ఇటు వెళ్తోందని అటు ఇటు వెళ్లకుండా ఉండాలని నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నాను. బికాస్ దిస్ విల్ బీ ద లాస్ట్ ఒకేజన్ ఫర్ మీ టు థ్యాంక్ ఎవ్రీబడి. సో ప్లీజ్ బేర్ విత్ మీ. నిజంగానే ఏం ఫీల్ ఉంది మామా. మే ఆల్ ద హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్, ఇదే రామానాయుడు స్టూడియోలో 4:35 వరకు మేము లేచి ఎన్ని కష్టాలు పడుకుంటూ రోజు ఒక కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ, నౌ ఐ ఫీల్ లైక్ వీఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద సాక్రిఫైస్. మేము చేసిన సాక్రిఫైసెస్ అన్నిటికీ వీఆర్ ఆన్ ద అదర్ సైడ్. అండ్ ఇప్పుడు అసలు అన్ని కష్టాలకి రియలీ వర్త్ ఇట్ అనిపిస్తోంది. అది ఓన్లీ మీ రియాక్షన్స్ వల్ల అనిపిస్తోంది ఇట్లా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వెరీ ప్రైమరీలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. మా సినిమాని మమ్మల్ని ఇంత ఆదరించినందుకు.
మా సినిమా అనే ఇంకోసారి నవీన్ సినిమా అని ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఫ్యామిలీస్ టికెట్స్ కొని వచ్చి ఈ రియాక్షన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ అలరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. అండ్ సెకండ్లీ our producers Nagavamsi garu, Chinababu garu and Trivikram garu, thank you so much for supporting us and believing that we will deliver a good product. So that really helped us. And మీరు థియేటర్స్లో మాకు ఇచ్చిన రియాక్షన్స్కి మేము ఇంకా రెట్టింపు జోష్తో పనిచేస్తాం అండ్ మీ ముందుకి చాలా చాలా ఇలాంటి సినిమాలు తీసుకొస్తాము. సో I'd like to thank all of you for that. And Naveen, you are amazing. Thank you so much. It was awesome working alongside you, writing the story right దగ్గర నుంచి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్. యు ఆర్ జనాలు నీ మీద పెట్టుకున్న నమ్మకం అసలు ఒక వేరే లెవెల్. అది ఎంత ఇది ఒక ఛాన్స్తో రాలేదు, ఇది అందరూ కృషి చేసి హార్డ్ వర్క్ చేసి వచ్చింది, ప్రైమరీలీ నీ హార్డ్ వర్క్. సో ఒక 24 hour డేలో 48 hours పనిచేసే మనిషి ఆయనే. సో ఎప్పుడు చూసినా ఎలా 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 ఇంకా రెట్టింపు ఎలా ఎలా మెరుగు చేయొచ్చు అని ఆలోచించే మనిషి. సో I've learned a lot alongside you, and I've learned a lot with everybody that I worked on this film. And you truly deserve this, Naveen. And our entire crew, వీళ్ళందరూ తెర వెనకాల ఉండే హీరోస్. First I would like to start with my direction team. I loved working with you guys. మా ADs, love you guys, you're awesome. నిజంగా మీరు లేకపోతే ఈ సినిమా లేదు. అంత కష్టపడి పనిచేశారు. పొద్దుననగా రాత్రనగా ఒక ఫోన్ చేసినా మీరు చేసిన హార్డ్ వర్క్ ఈజ్ ఇంపెక్కబుల్. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, గాంధీ గారు మీరు ఇందాక చెప్పలేదు కానీ స్టేజ్ మీద మేము చాలా కష్టపడ్డాం, కొట్టుకున్నాం కూడా లాట్ ఆఫ్ టైమ్స్. బట్ ఈ బ్యూటీ తీసుకురావడానికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఏం అడిగినా కూడా లోపల తిట్టుకున్నా నవ్వుతూ అన్నీ పని చేసేసేవాళ్ళు. అండ్ ఎడిటింగ్ టీమ్ అనిల్ అండ్ వంశీ, రియలీ ఆసమ్ జాబ్ యూ గైజ్. మోనా, యూర్ ట్రూలీ స్పెక్టాక్యులర్. అండ్ చంద్రబోస్ గారు, lovely working with you, Andy. Those are really really memorable times for me also. మీతో కూర్చొని అసలు అవకాశం రావటమే I feel very very grateful. అండ్ ఒకటి ఆయన చెప్తూనే ఉండేవాళ్ళు ప్రతిసారి, మీ కష్టంకి మీ హార్డ్ వర్క్కి ఫలితం రావాల్సిందే 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 అని. మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కృషి చేశారని మీరు నమ్మరు, మీ మాటలే నేను తలుచుకుంటూ వచ్చాను. అండ్ I can't believe you said that on the stage. So I'm very grateful. And camera department, every department, each and every department that worked with us. Satish Master, anta beautiful fight choreograph chesaru. Naveen first time ala chustu ekkadiki chusna gaani aa fight reactions asalu amazing unde. Naveen, you did a fantastic job again. And big thanks to actually my support system, Krishna, mom, dad, and my girl gang, my group of friends that always lifted me up whenever I thought I could not do it. And beautiful cast for this film. Every single person that acted in this film was amazing, and I loved working with you guys. And lastly, I wanted to say, Manor garu, meer kuda don't let the mind go to the result, focus on action అని చెప్పేవాళ్ళు ఆయన మాటికి నాకు నవీన్కి. సో ఎప్పుడు మేము రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఏంటి యాక్షన్ సరిగ్గా రాయాలి, ఇంకా పర్ఫెక్ట్గా సీన్ రాయాలి, పర్ఫెక్ట్ టేక్ వచ్చేంత వరకు సీన్ తీయాలి. సో దీని మీద ఫోకస్ పెడితే రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇదే మేమే ఎగ్జాంపుల్ దానికి. సో దట్ వాజ్ అమేజింగ్ అడ్వైస్. అండ్ that's all I have to say. Thank you so much. Thanks everybody. Thank you so much, and once again hearty congratulations iddarki. Enjoy. Thank you so much. Requesting both of you all to please be seated. And ee roju mana ee కార్యక్రమానికి స్పెషల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ అనగనగా ఒక రాజుకి స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి మా దిల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ విట్నెస్డ్, అండ్ అలాగే చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆల్సో బాబీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామా. వావ్,
నాకు కూడా ఎవరికైనా ఫోన్ చేసి నేను 100 crore ఈవెంట్లో ఉన్నానని చెప్పాలని ఉంది. ఇదిగోండి సార్. అందరికీ నమస్కారం. ముందు అనగనగా ఒక రాజు టీమ్కి కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ మై ప్రొడ్యూసర్ వంశీ. ఎక్కడో కనిపిస్తలేడేంటి వంశీ? ఎక్కడున్నాడు వంశీ? కనిపి ఇట్రా. మీరు ఎంతసేపు హీరోలు హీరోయిన్లు మీరే చూసుకుంటారా? మా ప్రొడ్యూసర్ని పైకి తీసుకురారా? పైకి అంటే స్టేజ్ పైకి. సో వంశీ ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్. సినిమాని ఎంత ప్రేమిస్తాడంటే, సినిమాని ఎంత ప్రేమిస్తే అంత సక్సెస్ వస్తుంది అనేది ఈ జనరేషన్లో వంశీని చూసి మేము కూడా నేర్చుకునే స్టేజ్ ఉంది. సో కంగ్రాట్స్. అండ్ టీం అందరికీ, ఎస్పెషల్లీ ఆల్ టెక్నీషియన్స్, మ్యారీకి అండ్ చిన్మయ్ అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ అండ్ డిఓపి, ఇలా అందరు టెక్నీషియన్స్ అందరికీ ఈజ్ ఎ కంగ్రాచులేషన్స్. అండ్ మీనాక్షి లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. సో అప్పుడు మేమంతా ఆ సినిమాని సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు అనగనగా ఒక రాజుని సెలబ్రేట్ చేస్తున్నాం. మీనాక్షికి కంగ్రాట్స్. అండ్ ఇందాక ఎవరు అన్నారు ఈజ్ ఎ 1 man షో. ఎస్, నవీన్ ఈజ్ ద 1 man షో. సో ఈ సినిమా చూసినప్పుడు మేము రిలీజ్కి ఒక రోజు ముందు క్యూబ్లో చూసాం. క్యూబ్లో చూస్తే నవ్వుతున్నాం. బట్ అప్పుడు తెలుసు మాకు థియేటర్లో ఒక లెవెల్లో లాప్స్ ఉంటాయి ఈ సినిమాకని. నవీనే చెప్తున్నాడు ఇప్పుడు, శిరీష్ గారి పక్కన కూర్చొని చూశాను సార్, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది సినిమా సూపర్ హిట్ అని, అంత ఎంజాయ్ చేశామని. సో ఒక ఐడియా అనుకున్న దగ్గర నుంచి దాన్ని ట్రావెల్ చేస్తూ ఆ సినిమా వచ్చే వరకు డే అండ్ నైట్ కష్టపడేది నవీన్. ఎందుకంటే నేను ఎక్కడో రాజమండ్రి వెళ్ళాను, ఏదో హాస్పిటల్ ఇనాగ్రేషన్ ఉంటాయి. సో నైట్ వెళ్ళి మార్నింగ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్, అద్దాలు పెట్టుకొని ఇలా వస్తున్నాడు. ఏంటంటే సార్ నిద్రలేస్తారండి. దేనికంటే లాస్ట్ షెడ్యూల్ సార్ ఫినిష్ చేసుకొని వస్తున్నాం. అప్పుడు నాకు ఫ్లైట్ ఎక్కే లోపు ఈ సినిమా గురించి చెప్పాడు. సో అంత ప్యాషనెటిక్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలై ఈరోజు ప్రేక్షకులందరి గుండెల్లో నా సినిమాకి వస్తే నేను మిమ్మల్ని నవ్విస్తానని ప్రూవ్ చేసుకున్న ప్రజెంట్ హీరో. సో కీప్ ఇట్ అప్, కంగ్రాట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నీ జర్నీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు విజయ్ ఎక్కడో జూనియర్ ఆర్టిస్ట్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు వెనకాల ఉంటారు. ఈరోజు విజయ్తో పాటు నువ్వు విజయ్ ఒక రూట్లో ఉంటే నువ్వు ఒక రూట్లో ఎంటర్టైన్ చేస్తూ ఈరోజు ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఏకైక కారణం యు ఆర్ ద డైరెక్టర్ ఉన్న, క్రియేటివ్ రైటర్ ఉన్న, ప్రొడ్యూసర్ ఉన్న, యు ఆర్ ఓన్లీ 1 person. టీం అందరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కీప్ అప్. సేమ్ టైం ఒక సినిమాని రిలీజ్ అయిపోయిన తర్వాత ఈరోజే మళ్ళీ యూఎస్కి వెళ్ళి యూఎస్లో ప్రమోట్ చేసి ఈరోజు మార్నింగ్ దిగి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేస్తూ, అంటే ఇంత ఎనర్జీతో ఒక సినిమాకి నువ్వు ప్రాణం పెడుతున్నందుకు ఒక హార్డ్ వర్క్కి ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది అనేది ఈ అనగనగా ఒక రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు అండ్ బాబీ గారు. అందరికీ నమస్కారం అండి. జనరల్గా టైం బాగుంటే హీరోలు అవుతారు అంటుంటారు బయట కొంతమంది, కానీ టైమింగ్ బాగుండి హీరో అయినోడు నవీన్ పోలిశెట్టి. అంటే ఎంత టైమింగ్ అంటే నాకు తెలిసి 1 year బ్యాక్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాను నవీన్తో. నేను యాక్సిడెంట్ అయింది మనోడికి, అందరికీ తెలుసో తెలీదో, సాలిడ్ యాక్సిడెంట్. చెయ్యి కాలు ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. తర్వాత కటసీగా మాట్లాడుతుంటే అన్న ఇరిగిపోయింది పక్కన పెడితే ముందు రైటర్స్ కావాలన్న నాకు రికార్డ్స్ తీయడానికి అంటున్నాడు. రైటర్స్ ఏంటి తమ్ముడు, నువ్వు ముందు యాక్సిడెంట్ అయింది బెడ్ మీద లేదన్నా, నాకు రైటర్స్ కావాలంటే నాకు తెలిసిన ఒక 3-4 సజెస్ట్ చేసి పంపించా. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న సరిపోవట్లేదన్న ఇంకెవరో కావాలని. ఏమో ఎక్కడి నుంచి పట్టుకొస్తాం, ఉన్న రైటర్స్ అందరినీ పంపిస్తే నువ్వు నీ ఎనర్జీకి వాళ్ళు మ్యాచ్ అవ్వక పారిపోతున్నారు తమ్ముడు అంటే. అలా తనే కూర్చొని తనే ఒక కథ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ టీమ్ని ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సామాన్యమే కాదు. అంటే సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే నవీన్ ఒక్క ఫ్రేమ్లో కూడా ఎనర్జీ వదలట్లా. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు ఎవరొకళ్ళు, డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా, ఎక్కడో చోట 1 frame వదిలేస్తాం. వదలట్లేదు అతను.
నమ్మి 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 ఎనర్జీతో అవుతానే ఉన్నాడు బౌన్స్. అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా, లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకు అవ్వం మనం హీరో, ఎందుకు నిలదొక్కోలేము, ఎందుకు ఈ పెద్ద సర్కిల్లో నేను ఉండకూడదు, నాకు ఎందుకు మార్కెట్ ఉండకూడదు అనేది ప్రతి స్మైల్ వెనకాల అతను పడ్డ కష్టం, అతనుకున్న లాభ నాకు అనిపించింది. నవీన్, నీ కష్టం ఇలానే వెళ్తావు, నీకేం చెప్పక్కర్లేదు, బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిశాను నేను నెక్స్ట్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్లో. ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ, నవీన్ పోలిశెట్టిది అనగనగా ఓ రోజు అన్నారు. అవునన్నయ్య చాలా బాగుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి, ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆయన ఆనందంలో ఉంటూ నీ సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేశాడు చిరంజీవి గారు. సో ఆయన కళల్లో పడి ఆయన మెప్పు పొందావు నవీన్. ఇది నేను దాచిపెట్టి, నేను తప్పకుండా ఈ ఈవెంట్కి నువ్వు నన్ను పిలుస్తూ వచ్చినప్పుడు చెప్పాలనుకుని దాచిపెట్టాను. ఐఎమ్ షేరింగ్ ఇట్ దిస్. అండ్ డైరెక్టర్ మారికి అండ్ చిన్మయ్కి అండ్ హోల్ టీమ్, అంటే ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తుంటే ఒక హీరో పేరు చెప్పినట్టు క్లాప్స్ కొడుతున్నారు చూసా, మీ యూనిటీ నాకు తెలుస్తుంది. కాస్ట్యూమ్ చీఫ్ పేరు చెప్పిన, కాస్ట్యూమ్ అసిస్టెంట్ అన్న, ఎడిటర్ అన్న, జేడి నీ గురించి అయినా, మిగతా యాక్టర్స్ గురించి ఎవరి గురించి చెప్పినా క్లాప్స్ కొడతానే ఉన్నారు. బ్యూటిఫుల్ టీమ్. అదే అంటారు, మంచి టీం ఉండి అందరూ గోల్స్ బుల్స్ హైకి పెడితే తప్పకుండా తగిలి తీరుతుంది. అదే ఈ సినిమా ఎగ్జాంపుల్. అండ్ మా ప్రొడ్యూసర్ మైక్ టైసన్ వంశీ గారికి సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ కొట్టాలి ఈ సంవత్సరం కూడా అని తను బలంగా నమ్మాడు. సో చాలామంది అంతకుముందు 1-2 ఫిల్మ్స్ తనకి ట్రేడ్ దగ్గర సరిగ్గా చేయకపోయినా జనము, మీడియా అందరూ కూడా కోరుకున్నారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని వంశీ గారికి. సో కంగ్రాచులేషన్స్ వంశీ గారు అండ్ హోల్ టీం అందరికీ. అండ్ మీనాక్షి, నవీన్ లాంటి ఒక ఎనర్జీ పక్కన స్క్రీన్ మ్యాచ్ చేస్తూ ఎంత ఎనర్జీగా చేసావో తెలుసా నువ్వు. నేను ఎంత కష్టపెట్టాడో నాకు తెలియదు, ఎన్ని 1 మోర్లు తీసుకున్నా నాకు తెలియదు. అంటే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్, ఒక చిన్న రిస్క్ కూడా కనిపించింది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్తూ నేను ముందు డైరెక్టర్ అవడానికి ముందు చాలా సంవత్సరాలు చాలామంది డైరెక్టర్ల దగ్గర రైటర్గా వర్క్ చేశాను. బ్యూటిఫుల్ అంటే ఎమోషనల్గా బ్లెండ్ చేశాడు. ఎంత రిస్క్ అంటే అది జనం అంతా కామెడీని ఎంజాయ్ చేస్తున్న టైంలో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఇలాంటివి టచ్ చేయరు జనరల్గా. కానీ తన కాన్ఫిడెన్స్కి, తన టీంకి ఉన్న కాన్ఫిడెన్స్కి మీనాక్షి తను కలిసి జాగ్రత్తగా స్క్రిప్ట్ని చిన్న ఎమోషన్లోకి తీసుకెళ్ళి ఎక్కడ చిన్న ఎమోషన్ పెట్టించాలో కంటెతడి పెట్టించి మళ్ళీ వెంటనే ఫన్లోకి తీసుకెళ్లారు. సో చాలా చాలా మీ స్క్రిప్ట్ టాలెంట్కి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. రిక్వెస్టింగ్ దిల్రాజ్ గారు, బాబీ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అలాగే నవీన్ అండ్ ఆల్సో 1 సెకండ్ బోస్ గారు, మీ చేయబడితే బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఎలా ఉంటుంది బోస్ గారు? నా వాల్తేరి వేరే కానీ నా అన్ని సినిమాలో నేను బ్లాక్ బస్టర్ ప్రతి సినిమాలో మీ రైటింగ్ ఉంటుంది. చిన్న బడ్జెట్ అంటే కొత్తగా వస్తున్న కుర్రోడని కాకుండా ఒక ఆస్కార్ లాంటి విన్నర్ మీరు. హోల్ అన్ని పాటలు మీరు రాశారంటే మీ మంచితనానికి థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు. థ్యాంక్ యూ. ఎస్, బోస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. షీల్డ్ని అందుకోవడానికి ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ని సింగిల్ కార్డ్ అంత బ్యూటిఫుల్గా రాసి సూపర్ హిట్ కొట్టినటువంటి
వైజాగ్ మెలోడీ థియేటర్ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ వచ్చిన చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ నాకు కామన్గా చెప్తున్న విషయం ఒకటి ఉంది. పండగ సినిమా కాబట్టి యాక్చువల్గా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ చాలా చాలా టఫ్ అయింది థియేటర్ డిస్ట్రిబ్యూషన్ అలొకేషను. సో చాలా ప్రెజర్స్ ఉంటుంటాయి. అండ్ నాకు ఆన్ గ్రౌండ్ మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా మా డిస్ట్రిబ్యూటర్స్ అందరు చెప్పిన ఒకే ఒక కామన్ మాట ఏంటంటే, సార్ మాకు చాలా ప్రెజర్ ఉండింది, సినిమా లొకేషన్ ఏ సినిమా వేయాలి ఏంటి అనేది. సో చాలా చాలా ప్రెజర్స్ ఉన్నా కూడా మా అనగనగా ఒక రాజు సినిమాని నమ్మి, లేదు ఈ సినిమానే పడుద్ది థియేటర్లో అని హోల్డ్ చేసి మాకు రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్, ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా టీం అందరి తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి బ్రేక్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ. ఓకే రండి. ఆయన టైల్స్ వేస్తున్నారులేండి ఇందాక. వీళ్ళంతా కూడా కోరుండి మన సినిమా వేశారండి. 4 నెలల ముందు మాకు వంశీ గారు ఈ సినిమా మన సంక్రాంతికి వస్తున్నామంటే ప్రతి ఎగ్జిబిటర్ వచ్చిన ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఈ సినిమా మేము వేస్తామని చెప్పి పోటీల మీద వేశారండి. వీళ్ళకున్న బ్రదర్ మెలోడీ థియేటర్కి అయితే 5 సినిమాలకి 5గురు టచ్ చేశారండి వాళ్ళని. బట్ వాళ్ళు ఈ సినిమా వేయాలని వాళ్ళ యూఎస్ నుంచి వాళ్ళకి రిజిస్ట్రక్షన్తో సినిమా వేశారండి వాళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మెలోడీ యాజమాన్యానికి. ముందు సినిమాలు కూడా వేశారు కదా, అది కెమెరాలోకి చూసి నా ప్రతి సినిమా వేస్తారని చెప్పి. నవీన్ పోలిశెట్టి గారి సినిమా ప్రతి సినిమా మా థియేటర్లో ఇప్పుడు వరకు ఆడింది, ఇక ముందు వచ్చే సినిమాలు కూడా ఆడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫైనాన్సర్ సుధీర్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. To please present the shield.
నన్ను ఎవరు తిట్టేది? మీరే తిడతారు. ఓకే సరే, అలా కానివ్వండి. అండ్ బాబీ గారు సూపర్గా స్టెప్ వేశారు, కంగ్రాచులేషన్స్. ఒక సైడ్కి ఇలా వెళ్ళింది, నెక్స్ట్ టైంకి ఇటు సైడ్కి వస్తుంది. ఓకే. అండ్ మీనాక్షి? ఆల్రెడీ చెప్పేశాను ఇందాక, ఎన్ని స్పీచెస్ నేను కూడా ఐవ్ గివెన్. అంటే చాలా స్పెషల్ ఫీలింగ్. కానీ ఈరోజు సక్సెస్ మీట్ మేము ఇక్కడ పెట్టి రీజన్ ఒక్కటే, అండ్ దట్ ఈస్ ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్సెస్కి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు బీ ఏబుల్ టు సెలబ్రేట్ మా సక్సెస్. అండ్ మా టీమ్ అందరికీ ఎంత హార్డ్ వర్క్ చేసి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సంక్రాంతి ఇంకా చాలా స్పెషల్ అయింది. అండ్ హోపింగ్ దట్ వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్, ది ఆడియన్సెస్ లవ్ కంటిన్యూస్ గ్రోయింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టు ది ఆడియన్సెస్. థ్యాంక్ యూ. నవీన్, వంశీ గారు మాట్లాడితేనే కానీ నవీన్ మాట్లాడను అని అందాం అనుకున్నాడు, కానీ నవీన్ మాట్లాడేస్తే బెటర్, ఆయన మాట్లాడు. వంశీ గారు ఒకటోసారి, వంశీ గారు రెండోసారి, వంశీ గారు ఫంకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడడానికి వెళ్ళిపోయారు. వంశీ గారు ఒక్కసారి మీరంట, జస్ట్ అట్లీస్ట్ బీ ఆన్ స్టేజ్ ప్లీజ్. వస్తున్నారా? యా. ఓకే, సో ఎనీవే ఐ థింక్ నవీన్, హౌ ఇస్ దిస్ ఫీలింగ్? 100 crore ఫీల్ ఆయన వచ్చిన తర్వాత చెప్తారా? ఓకే. ఇది కరెక్ట్. అట్లీస్ట్ ప్రొడ్యూసర్ని బెదిరించేనే మాట్లాడించాలి. రండి. మీరు చాలాసార్లు మాట్లాడారు, అలా అయితే నేను ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాను? యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్కైనా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయి వచ్చిందని, లేకపోతే డబుల్ చేసిందని, లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా, సక్సెస్ కదా. అదంతా వాళ్ళే చెప్పారు కదా, ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేదే ఉంటుంది. మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా, కారు కొంటారా, ఎన్ని నేను తనతో మాట్లాడతా, మీరు ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నారు ఇందా నుంచి? మీకు నాకు అంటే సంవత్సరానికి 2-4-5 సినిమాలు ఉంటాయి, మన 10 ఈవెంట్లు ఉంటాయి, 20 ఈవెంట్లు, మనం ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. 2 సంవత్సరాలకు ఒకసారి హీరో సినిమా చేస్తాడు, అతన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు మధ్యలో? మన ఇద్దరిని కలిపి కొంటది ఆవిడ, మీరు ఆవిడికి మనం గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? అదే అందుకే అంటున్నా. ఇక్కడ నుంచి ఓవర్ టు నవీన్. ఇంకా నా మంత్లీ ఈఎంఐ మీకు పంపిస్తూ ఉండండి. జానే జిగర్స్, అందరికీ చాలా లేట్ అయినట్టుంది, సో ఎక్కువ టైం తీసుకొని నేను థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాలో డైలాగ్ ఉంది, రాజుగారి పెళ్ళి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్లో మా సినిమా అనగనగా ఒక రాజు వినపడుతుందా, కనపడుతుందా అని చాలామంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్గా ఉండింది స్టార్టింగ్లో. సో అలాంటి ఒక కాంపిటీషన్లో వచ్చి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా ఈరోజు మా సినిమా నిల్చుంది అంటే అది కేవలం మన తెలుగు ప్రేక్షకుల మ్యాజిక్. సో నేను ఎన్ని ఈ టూర్లు చేసినా, ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది చాలా చాలా తక్కువే. ప్రతి ప్రేక్షకుడికి ఎవరైతే మా సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, నా నవీన్ సినిమా వస్తుందని నమ్మి ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొని మీ కష్టార్జితం మా సినిమా మీద పెట్టినందుకు పేరు పేరున ప్రపంచవ్యాప్తంగా న్యూజెర్సీ కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, అటు యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే అసలు నవీన్ పోలిశెట్టి అనే వ్యక్తే ఉండడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 పేర్లు రాసుకొని వచ్చాను నేను, వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు నాకు అన్నిటికన్నా సంతోషంగా ఏముందంటే ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు అందరూ వచ్చి స్టేజ్ మీద వాళ్ళ ఫేస్ మీద ఒక చిరునవ్వు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పడం, మా సినిమా రన్ గురించి చెప్పడం నేను మొదటిసారి చూడడం. అండ్ చాలామంది వాళ్ళలో నా 4 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారంట. సో ఫస్ట్ థింగ్, నేను ఒక కథ విన్నప్పుడు నేను 3 గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా. కథ విన్నప్పుడు ఫస్ట్ మా ప్రొడ్యూసర్
మా ప్రొడ్యూసర్కి డబ్బులు లాస్ అవ్వకూడదు. 2 మా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి మనం పెడుతున్న బడ్జెట్కి ఖచ్చితంగా వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అది అవ్వాలి. వాళ్ళ సొంత కష్టార్జితం పెడుతున్నారు, వాళ్ళు లాసెస్లోకి వెళ్ళకూడదు అనేది ఒక నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ 3వది చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్, చాలామంది కష్టపడి వాళ్ళ కష్టార్జితం, ఫ్యామిలీస్ కానీ స్టూడెంట్స్ కానీ, మీ కష్టార్జితం పెట్టే ఆడియన్స్, ఈ ముగ్గురికి వాళ్ళు పెట్టే డబ్బుకి వాల్యూ ఇవ్వాలని నేను ప్రతి సినిమా కథకు ఆలోచిస్తాను. సంవత్సరానికి ఒక 2-3 కథలు చేయడం పెద్ద విషయం కాదు, చేసేయచ్చు. బట్ ఆ 2-3 కథలు వీళ్ళు ముగ్గురికి వర్కౌట్ అవ్వాలనేదే నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక మా డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు 4వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో వరుసగా మీ అందరూ తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్కి వీళ్ళందరూ ఇప్పుడు దాకా ఎప్పుడు నా సినిమాకి లాస్ చూడలేదని చెప్పడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అండ్ ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఒకప్పుడు ముంబైలో ఆడిషన్స్ చేస్తూ తిరుగుతున్న టైంలో ఎన్నోసార్లు నేను గివప్ చేసేయాలనుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ జర్నీ అనేది చాలా చాలా కష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవడం అనే జర్నీ, అది ఎవరన్నా ఆ జర్నీ చేస్తే కానీ అది దానిలో ఉన్న డిఫికల్టీస్ ఏంటో ఎవరికి అర్థం కావు. ఇలాంటి ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. చాలా రోజులు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న టైంలో యూట్యూబ్ నుంచి సినిమాకి వచ్చి హీరో అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎవరు లేరు. అసలు అది చరిత్రలో జరగలేదని చాలామంది నన్ను నిరాశపరిచారు ఆ టైంలో. సో కట్ చేస్తే ఈరోజు తెలుగు ప్రేక్షకులు వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కష్టపడతాము, అందరూ టాలెంటెడే, కానీ దీనిలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఈ విజయాల్లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఆ మ్యాజిక్ అనేది ఇగో మీరందరూ చూస్తున్నారు కదా, మీ అందరి నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మి, నా సినిమాల్ని నమ్మి ప్రతిసారి ఎంత కాంపిటీషన్లో వచ్చినా, ఏ టైంలో వచ్చినా నా సినిమాల్ని మోస్తున్న ఈ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక చిన్న మెసేజ్ మేము చెప్పాలనుకున్నాం, అది ఎవరికైనా అందిందో లేదో కూడా నాకు తెలియదు. ఈ సినిమా ఇందాక బాబీ గారు చెప్తున్నట్టు, బాబీ గారు ఉన్నారా ఇక్కడ? వెళ్ళిపోయారు. ఇందాక బాబీ అన్న చెప్తున్నట్టు ఈ సినిమా రైటింగ్ చాలా చాలా కష్టమైంది. ఎందుకంటే అప్పుడు నాకు మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ సినిమా కథ రాయడం అప్పుడే మొదలెట్టాను. అండ్ ఆ టైంలో నాకు ఎన్నోసార్లు ఒక ల్యాప్టాప్లో అలా ఓపెన్గా పేజ్ పెట్టుకొని ఇది ముందుకెళ్ళట్లేదు, ఎన్నోసార్లు గివప్ చేసేయాలనిపించింది, ఎన్నోసార్లు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సీన్స్ బాగా రావట్లేవు అని అనిపించింది. బట్ సమ్హౌ నేను, మా రైటర్ చిన్మయ్, తర్వాత మారి మమ్మల్ని జాయిన్ అయ్యి మేమందరం ఒకరినొకరిని పుష్ చేసుకొని ఆ 1.5 ఇయర్ స్క్రిప్టింగ్లోనే ఎలాగైనా మనం పండక్కి సినిమా తీసుకురావాలి. ప్రేక్షకులు ఆల్రెడీ 3 హిట్లు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కడా తగ్గకుండా మన రైటింగ్ ఉండాలి అని ఒకరినొకరు పుష్ చేస్తూ ఆ డార్క్ ఫేజ్లో, ఆ టఫ్ ఫేజ్లో మేము సమ్హౌ వీ కెప్ట్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీ అందరి లైఫ్లో కూడా ఏదో ఒక ఆబ్స్టకిల్స్, ఏదో ఒక టఫ్ ఫేజ్ వస్తుంది, ఏదో ఒక లో ఫేజ్ వస్తుంది. మనకి లేచి ఇంటి నుంచి బయటికి రావాలనిపించదు, మనకి మళ్ళీ ట్రై చేయాలనిపించదు. అలా అనిపించినప్పుడు ఈ అనగనగా ఒక రాజు, ఈ నవీన్ పోలిశెట్టి జర్నీని ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి లేచి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా, మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆన్ ది అదర్ సైడ్ సక్సెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అదైతే ఈ జర్నీలో మా సినిమాలో మేము చెప్పింది కూడా, రాజు క్యారెక్టర్ యాక్చువల్గా కష్టపడకుండా కోట్లు వచ్చేస్తే బాగుండని అనుకునే క్యారెక్టరు. ఈ సినిమాలో కూడా మేము చెప్పాలి అనుకుంది అదే. కష్టపడకుండా ఏది లేదు లైఫ్లో, షార్ట్ కట్స్ లేవు లైఫ్లో సక్సెస్కి. సో రాబోయే జనరేషన్ యూత్కి కూడా మేము అందించాలనుకున్న మెసేజ్ కూడా అదే. సో వన్స్ యూ వర్క్ హార్డ్, డెఫినెట్లీ దెర్ ఈజ్ సక్సెస్ ఆన్ ది అదర్ సైడ్. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్లో కానీ మేము టైం తీసుకొని దాన్ని రాయాలనుకొని మా ఇంటెన్షన్స్ ఎంత జెన్యూన్గా ఉన్నా ఆ ఇంటెన్షన్స్ని సపోర్ట్ చేసి మేము చెప్పాలనుకుంటున్న కథ, మా తపన అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ దొరకడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం జర్నీలో మమ్మల్ని అందరినీ మాకు ఎంత టైం కావాలో రైటింగ్ అంత టైం ఇచ్చి మాకు ఏం కావాలో సినిమాకి సపోర్ట్ చేసిన మా నాగవంశీ గారికి ఒకసారి వేసుకోండి. వెనకాలండి ఫస్ట్ డే నుంచి మేము నరేషన్ చెప్పిన దగ్గర నుంచి ఆయన కథలో నమ్మి మాకు ఏం కావాలో, ఎంత టైం కావాలో ఇచ్చి ఈరోజు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ రావడానికి ఒక సైలెంట్ ఫోర్స్ వెనకాల నాగవంశీ గారు. అలాగే మా ఒక విషయం చెప్పాలి, చిన్బాబు గారు కానీ, త్రివిక్రమ్ గారు, మన రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళిద్దరికి కూడా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము షూట్ చేసి చూపించిన తర్వాత రాధాకృష్ణ గారికి చూపించినప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఏం చెప్తారు ఏంటి అనే ఒక కొంచెం నర్వస్నెస్ ఉండింది. బట్
వెంటనే చూసిన వెంటనే ఒక జెన్జీ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, ఒక యంగ్ కాలేజ్ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, అదే మీటర్లో చిన్బాబు గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ సినిమాని అర్థం చేసుకొని ఎవరన్నా ఇది ఉంచుదామా లేదా అని ఒక డౌట్ అడిగితే కూడా లేదు, ఇది వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా దాన్ని నమ్మి ఇది త్రివిక్రమ్ గారి ఏదో డైలాగ్ కూడా ఉన్నట్టుంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అలాంటి ఒక డైలాగ్ ఉంది. సో అలాగే ఎడిట్లో ఏది ఉంచాలో తెలిసిన వాళ్ళు కూడా గొప్పోళ్ళు. సో అలా ఒక క్రియేటివ్గా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి మా జడ్జ్మెంట్ని ట్రస్ట్ చేసినందుకు వీళ్ళందరికీ, సితారా ఎంటర్టైన్మెంట్స్లో వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అనగనగా ఒక రాజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ బిహైండ్ ద సీన్స్ ఉంటూ మమ్మల్ని పవర్ చేసిన ఈ టీం థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక బాబీ అన్న ఒక మాట అన్నారు, చిరంజీవి గారు అన్న విషయం వింటుంటే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి ఇందాక. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి నాకు 3వ తరగతో 4వ తరగతిలో ఒక కళ వచ్చింది, నేను వెండితెరపై నేను హీరో అవ్వాలి. నేను స్కూల్లో 4th 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఎప్పుడు నాకు ఇది ఒకటే డ్రీమ్ ఉండేది, నేను సినిమా హీరో అవ్వాలి, నేను యాక్టింగ్ చేయాలి, ఫిల్మ్స్ తీయాలి అని. అది ఒక ఇంపాసిబుల్, ఒక అవ్వలేని కళ, ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపించేది నాకు ఆ రోజుల్లో. ఆ ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపిస్తున్న టైంలో ఎవరున్నారు మన కళ్ళ ముందు ఇలాంటి ఎగ్జాంపుల్, ఇది సాధించిన వాళ్ళు అంటే నాకు కనిపించే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు, మా గురువు గారు. సో నాకు ఆయన జర్నీ నాలో చాలా ధైర్యం నింపింది, ఆ నడిచే ధైర్యాన్ని నింపింది. ఎన్ని ఆడిషన్స్ అయినా కూడా ఆయన సాధించారు, మనం కూడా చేయగలుగుతాం అనే ఒక ధైర్యం నింపింది. అలాంటి మా గురువు గారితో ఈరోజు సంక్రాంతికి నా సినిమా యాజ్ అ హీరో, నా ఫస్ట్ సినిమా పండక్కి రిలీజ్ అవ్వడం, బాస్ అక్కడ థియేటర్స్లో మొత్తం షేక్ చేయడం, పక్కన ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్ మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, పక్కన పిలిచి అటు సైడు బాస్ అల్లాడిస్తున్నారు ఒక స్క్రీన్లో, ఇటు సైడ్ నువ్వు అల్లాడిస్తున్నావు అని అన్నప్పుడు నాకు మనసుకి ఎంత హాయిగా అనిపించిందో మీకు తెలియదు. మీరందరూ తెలుగు ప్రేక్షకులు బాస్ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అయింది, దాని పక్కన మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసి ఒక చిరంజీవి ఫ్యాన్గా నాలోని ఒక మెగాస్టార్ ఫ్యాన్కి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో మీకు తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు తెలుగు ఆడియన్స్. వన్స్ అగైన్ ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ జర్నీలో ఈ 4 బ్లాక్ బస్టర్లే కాదు, మీరు ఇలాగే హిట్లు ఫ్లాప్లు మన కంట్రోల్లో ఉండవు, బట్ ముందుకెళ్తూ మీరు ఇలాగే ఈ జర్నీలో, ఇది మనం కలిసి స్టార్ట్ చేసిన జర్నీ నా యూట్యూబ్ డేస్ నుంచి, మీరు ఇలాగే ఈ జర్నీలో ఈ నమ్మకం, ఈ ప్రేమ, ఈ సపోర్ట్ ఇలాగే పెట్టండి. మనం కలిసి టుగెదర్ we will do great things in Telugu cinema. Thank you so much, each and every one of you. Thank you very much. I love you guys. Naveen, thank you so much for being such a wonderful entertainer. And alage last but not the least, Makeup Sreenu garu to please receive a shield from Naveen. And alage Ramakrishna garu, నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆయన్ని, ఫుడ్ వాటరు ఎవరికి ఎప్పుడు కావాలా అందిస్తూ ఉంటారు రామకృష్ణ గారు. అండ్ అలాగే